మనం ఈ రోజు చర్చించుకునే అంశం మీ మూడ్ యొక్క స్విచ్ ఎక్కడుందో మీకు తెలుసా? ఒకరోజు రాత్రి 8 గంటలకు రఘు తన కారులో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ కారులోని FM రేడియోలో సాగర సంగమం సినిమాలోని మౌనమేలనోయి ఈ మరపురాని రేయి అనే పాటను వింటున్నాడు. ఆ పాట వింటూనే అతని మూడ్ స్విచ్ అయ్యి ఒక్క సెకండ్ లోనే అతని ఆలోచనలు ఆ సినిమా చూసిన రోజుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ సినిమా ఎవరితో చూశాడు, అప్పుడు ఏ వయసులో ఉన్నాడు, ఆ రోజుల్లో అతనికి బాగా ఇష్టమైన వ్యక్తి గురించిన ఆలోచనల్లోకి తన మనస్సు అతనిని తీసుకువెళ్ళింది. టింకు సండే రోజు మధ్యాహ్నం ఇంట్లో టీవీలో డాన్స్ ప్రోగ్రాం చూస్తున్నాడు. ఆ ప్రోగ్రాం బ్రేక్ లో ఒక ఐస్ క్రీమ్ యొక్క అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. టింకు మనసులో మూడ్ స్విచ్ అయ్యి ఒక్క సెకండ్ లోనే ఆ ఐస్ క్రీమ్ గతంలో తిన్నప్పుడు ఎంత బాగా క్రీమీగా ఉంది, ఎంత తీయగా ఉంది, ఎంత స్మూత్ గా ఉంది, అవన్నీ తన మనస్సులో గుర్తుకొచ్చాయి. వెంబడే తినాలని కోరిక విపరీతంగా పెరిగింది. అప్పటికప్పుడు టింకు వాళ్ళ అమ్మని ఆ ఐస్ క్రీమ్ ను కొనిమ్మని అడగసాగాడు. అప్పటి వరకు హుషారుగా ఉన్న రాధిక పక్కింట్లో నుండి వస్తున్న సాంబారు వాసనకి ఆవిడ మూడ్ స్విచ్ అయ్యి ఒక్క సెకండ్ లోనే తన అమ్మ చేసే సాంబారు తనకి గుర్తుకు తెచ్చింది. వెంబడి ఒక చేదు నిజం కూడా గుర్తుకు వచ్చింది. ఇంకా తాను అమ్మ సాంబారు తినలేను అనే నిజం గుర్తుకు వచ్చి తను చనిపోయే ముందు ఎంత ఇబ్బంది పడిందో గుర్తుకు వచ్చి కొన్ని సెకండ్స్ లోనే ఎంతో బాధ, దుఃఖం రాసాగాయి. ఫ్రెండ్స్, రఘుకి, టింకుకి, రాధికకి ఒక్క సెకండ్ లో తమ మూడంతా స్విచ్ ఆఫ్ అయిపోయింది. వారికి తెలియకుండానే వారు ఒక ఫీలింగ్ లోకి, ఒక ప్రతిస్పందనకి గురయ్యారు. ఇలా అత్యంత తక్కువ టైంలో మూడ్ మారటాన్ని NLPలో యాంకరింగ్ అంటారు. ఎలాగైతే సముద్ర తీరంలో పడవని నిలపడం కోసం ఒక యాంకర్ వాడతారో, అలాగే ఒక మానసిక స్థితిలో మనల్ని తీసుకెళ్లేది, ఉంచేది ఈ యాంకర్స్. ఒక దానిని చూడడం ద్వారా, వినడం ద్వారా, టచ్ ద్వారా, స్మైల్ ద్వారా లేదా రుచి ద్వారా ఇలా ఒకప్పటి ఫీలింగ్స్ గుర్తుకు వచ్చి ఆ మానసిక స్థితిలోకి లేదా ఆ మూడ్ లోకి ఇప్పుడు వెళ్ళడం అని అర్థం. అయితే యాంకర్ అనే టెక్నిక్ తో మనకి ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, ఉల్లాసం లాంటి ఏ ఫీలింగ్స్ అయినా ఏ సమయంలో కావాలనుకున్నా అలా వచ్చేట్లు చేసుకోగలిగితే మనకి అద్భుతమైన లాభాలు ఉంటాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే మనం ఆలోచించకుండా ప్రస్తుత స్థితి నుండి వేరొక మానసిక స్థితికి వెళ్తున్నామో అవి మన యాంకర్ అని అర్థం. ఉదాహరణకి రోడ్ మీద మనం వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ లో రెడ్ లైట్ చూడగానే ట్రాఫిక్ లో ఆగడం, మనం పెద్దగా ఆలోచించకుండానే ఈ పని చేస్తూ ఉంటాం కదా. ఇది కూడా ఒక యాంకరే. అలాగే ప్రముఖ సినిమా హీరోయిన్ శ్రీదేవి గారు తన సినిమా షూటింగ్ మధ్యలో ఎక్కువగా గంభీరంగా ఉండేవారట. కానీ కెమెరా ముందుకు ఒక్కసారి తాను వెళ్ళగానే డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే ఎంతో చలాకీగా ఏ ఎమోషన్ అయినా పండించేదట. అంటే ఆవిడికి కెమెరా చూడగానే, యాక్షన్ అని వినగానే ఈ రెండు గొప్ప ప్రేరకాలుగా, అంటే యాంకర్స్ గా పనిచేసి తన నటనకు కావలసిన మంచి మానసిక స్థితికి తాను వెళ్లి అద్భుతంగా నటించగలిగేదట. కానీ రాధిక యొక్క విషయంలో జరిగినట్లు కొద్ది మందికి ఎప్పుడో వారికి తెలియకుండా ఏర్పడ్డ యాంకర్స్ వారిని ఎంతో ఇబ్బంది పెడుతూ కూడా ఉంటాయి. అయితే నిజమైన మానసిక స్వాతంత్ర్యం అనేది మనపై పనిచేస్తూనే ఉన్న యాంకర్స్ ని గుర్తించడం, అలాగే దేనికి ఎలా ప్రతిస్పందించాలో ఎంచుకోవడం ద్వారానే సాధ్యం. కాబట్టి ఈ యాంకర్స్ గురించి తెలుసుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యాంకర్స్ ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. నంబర్ 1 విజువల్ యాంకర్, నంబర్ 2 ఆడిటరీ యాంకర్, నంబర్ 3 కినెస్థెటిక్ యాంకర్. నంబర్ 1, ఇప్పుడు మనం విజువల్ యాంకర్ అంటే ఏంటో చూద్దాం. విజువల్ యాంకర్ యొక్క ఉదాహరణలు: మన జాతీయ పతాకం చూడగానే మనలో వచ్చే ఆ దేశభక్తి భావన, ఏదైనా సరే మనకు నచ్చిన చిన్నప్పటి ఫోటో చూడగానే గుర్తుకు వచ్చే జ్ఞాపకాలు, ఇష్టమైన వ్యక్తి యొక్క ఒక స్మైల్, ట్రాఫిక్ సిగ్నల్ లో రెడ్ లైట్, ఇలాంటివన్నీ కూడా విజువల్ యాంకర్స్ గా పనిచేస్తూ ఉంటాయి. చాలా వ్యాపార ప్రకటనల్ని, మన మనస్సుని వారి ప్రొడక్ట్స్ కి యాంకర్ గా చేయడానికి వాడతారు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. వ్యాపార ప్రకటనలు చేసేవారు తమ ప్రకటనలో ముందుగా మనకి ఇష్టమైన హీరోని చూపెడతారు. ఆ హీరోని చూడగానే ఇంతకు ముందు వారు చేసిన సినిమా పాత్రలన్నీ గుర్తుకు వచ్చి మనం ఒక ఫీలింగ్ లో ఉంటాం కదా. ఆ సమయంలో మన హీరోతో వారి కూల్ డ్రింక్ తాగండి అని చెప్పిస్తారు. అలా ఆ హీరో మీద ఉన్న అభిమానం ఆ కూల్ డ్రింక్ కి లింక్ అయి ఆ కూల్ డ్రింక్ ప్రకటన ఒక యాంకర్లా, ఒక ప్రేరకంగా పనిచేసి మనని ఆ కూల్ డ్రింక్ తాగేలా చేస్తుంది.
ఇలా అన్ని వ్యాపార ప్రకటనలు తమ ప్రొడక్ట్స్ కి మన మంచి ఫీలింగ్స్ యాడ్ చేయడం కోసం టీవీ ద్వారా, రేడియో ద్వారా, పిక్చర్ హోర్డింగ్స్ ద్వారా వారు యాంకర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నంబర్ 2, ఆడిటరీ యాంకర్. ఒక మ్యూజిక్ వినటం వల్ల మీకు వచ్చే జ్ఞాపకాలు. ఉదాహరణకి ఎయిర్టెల్ మ్యూజిక్ వినగానే ఆ కంపెనీ గుర్తుకు వచ్చినట్లు కొన్ని మాటలు లేదా కొన్ని శబ్దాలు. ఉదాహరణకి బిస్కెట్ అనే మాట వినగానే మీకు ఏదో సంఘటన ఒకటి గుర్తుకు రావచ్చు. ఇలా మనం వినే విషయాలు కూడా మన మనోస్థితిని మార్చగలవు. నంబర్ 3, కెనాస్థెటిక్ యాంకర్. ఒక శరీర విన్యాసం కూడా ఎంతో ఎమోషన్ ఇస్తుంది. ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్ లో ఒక బౌలర్ వికెట్ తీయగానే తన చేతిని గాలిలో తిప్పడం ఒక కెనాస్థెటిక్ యాంకర్. అలా తిప్పడం వల్ల బౌలర్ గా తన మానసిక స్థితిని యాక్టివ్ చేసుకుంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ తన చేతిని మెడ వెనుక భాగంలో తీసుకెళ్లగానే తన ఫ్యాన్స్ ఒక ఉత్సాహంలోకి వెళ్లడం చూస్తూ ఉంటాం. తన చేతి కదలిక ఒక యాంకర్ లా పనిచేస్తుంది. అలాగే పర్ఫ్యూమ్ వాసన చూడగానే వచ్చే ఫీలింగ్స్, లేదా ఒక ఫుడ్ టేస్ట్ చేయగానే మనకు గుర్తుకు వచ్చే విషయాలు, ఇలాంటివన్నీ కూడా కెనాస్థెటిక్ యాంకర్స్ గా పనిచేస్తూ ఉంటాయి. అసలు ఈ యాంకర్స్ వల్ల లాభం ఏంటి అని చూస్తే, మనం ఏదైనా ఒక ముఖ్యమైన పనిని చేసే ముందు కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరంగా ఉంటుంది కదా. ఈ యాంకర్ ద్వారా మీ మూడ్ ని ఒక్క క్షణంలోనే ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటే చాలా సులభంగా పనిచేయగలరు. అందుకోసం మీరు ప్రశాంతంగా ఒక ప్లేస్ లో కూర్చొని మీరు ఇప్పటి వరకు చాలా కాన్ఫిడెన్స్ తో చేసిన ఏ పనినైనా సరే గుర్తుకు చేసుకోవాలి. ఆ సంఘటనలో మీరు ఏమి చూశారో ఇప్పుడు కూడా మీరు అదే చూడండి. అప్పుడు ఏమి విన్నారో ఇప్పుడు కూడా అదే మీ మనసులో గుర్తుకు తెచ్చుకొని వినండి. అలా అప్పటి ఫీలింగ్స్ ని గుర్తుకు తెచ్చుకోండి. ఆ ఫీలింగ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ను మీరు ఇప్పుడు ఒక యాంకర్ లా మలుచుకోవడానికి మీ కుడి చేతి ఫిస్ట్ ని క్లోజ్ చేసి ఆ ఫీల్ ని అనుభూతి చెందుతూ మీ మనసులో ఎస్ 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 అని రిపీట్ చేసుకోండి. ఇలా 2-3 సార్లు రిపీట్ చేసుకోవడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ మీకు ఒక యాంకర్ గా అందుబాటులో ఉంటుంది. ఇక భవిష్యత్తులో మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ కావాలన్నా జస్ట్ మీరు మీ కుడి చేతి ఫిస్ట్ ని క్లోజ్ చేసి మీ మనసులో ఎస్ 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 అని రిపీట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొన్ని క్షణాలలోనే మీకు మునుపటి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. దానితో మీ ముందు ఉన్న ఏ పనైనా చాలా కాన్ఫిడెన్స్ తో చేయగలరు. సో ఫ్రెండ్స్, ముందుగా మన రోజువారీ జీవితంలో ఎలాంటి యాంకర్స్ ఉన్నాయో మనం గుర్తించాలి. రఘు విన్న పాట తనకి యాంకర్ గా పెద్దగా నష్టాన్ని ఇవ్వకున్నా కూడా, టింకు ఎక్కువ ఐస్ క్రీమ్ తినడం వల్ల, రాధిక వారి అమ్మగారి చివరి రోజులు గుర్తు చేసుకుంటూ ఉండడం వల్ల ఎక్కువ నష్టమే ఉంటుందండోయ్. అందుకే మనం మనల్ని ఇబ్బంది పెట్టే యాంకర్స్ ని మార్చుకుంటూ ఉండాలి. అలాగే మనకి ఉపయోగపడే యాంకర్స్ ని సృష్టించుకొని వాటిని వాడుకుంటూ విజేతగా నిలవాలి. ఈ యాంకర్స్ ని మీరు కోరుకునే ఇష్టపడే విషయాల్లో ఎలా రకరకాలుగా ఏర్పరచుకోవాలో ముందు చూద్దాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్.